హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ విత్ విహాసిన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం తిరుమలకి వెళ్ళబోతున్నాము. దిస్ ఈజ్ ఎ సడన్ ట్రిప్ అన్నమాట. సో ఏం ప్లాన్ ఏం వేసుకోలేదు, అనుకున్నాము వెళ్ళిపోతున్నాము. సో ఫ్రెష్ అప్ అయ్యి రెడీ చేసి వెళ్ళిపోవాలి. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే హాయ్, ఐమ్ వికీ. ఐ మేక్ కంటెంట్ రిలేటెడ్ టు ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ లాట్ మోర్. సో కన్సిడర్ ఫాలోయింగ్ మై ఛానల్. ఇంకా వెళ్ళిపోతాము. ఫైనలీ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఓ ఇప్పుడే బస్ ఎక్కాను అనమాట కడపకి. ఇప్పుడే కడప రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 12:55 అవుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తిరుపతికి వెళ్ళొచ్చు. వితిన్ 3 hours అవుతుంది. అంటే 2:30, 3:30, 4:30 కల్లా మనం తిరుపతిలో ఉంటాం. సో ఆ బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఇప్పుడు ఇప్పుడే తిరుపతి బస్ ఎక్కాము. తీసుకున్నాము అండ్ ఒక హాఫ్ లీటర్ మాజా తీసుకున్నాము. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది అండ్ లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. ఓం నమో వెంకటేశ్వర. బయట భారీగా వర్షం పడుతుంది గైస్. భారీ వర్షం పడుతుంది అన్నమాట. బయట టైర్ వరకు మునిగిపోయింది. ఆటో టైర్లు, కార్ టైర్లు సుఖానికి సుఖం మునిగిపోయాయి. సో యా, చూద్దాం మన దర్శనం ఎలా జరుగుతుంది. ఏంటి తిరుపతిలో ఇంత భారీగా పడతలేదు అని అనుకుంటున్నా. బట్ వీ హ్యావ్ టు చెక్. ఎలా ఉంటుందో తెలియదు. అక్కడేమో అంత వర్షం పడింది కదా, ఇక్కడైతే ఎండ కొడుతుంది. భారీ ఎండ కొడుతుంది. చూడండి, అసలు 1 వాటర్ డ్రాప్ కూడా లేదు ఇక్కడైతే మాత్రం. జస్ట్ రీచ్ తిరుపతి. సో ఇక్కడికి వచ్చి చెప్పింటే అక్కడికి వెళ్ళి ఇస్తా అని చెప్పారు. సో we going to there అన్నమాట. సో ఇప్పుడే రేపు 3 గంటలకి మనకి టోకెన్ ఇచ్చారనమాట. రేపు 3 గంటలకు దర్శనం కాబట్టి మనం వీఆర్ ప్లానింగ్కి ఇప్పుడు డైరెక్ట్ మెట్ల దగ్గరికి వెళ్ళిపోయి అలిపిరి మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి పైకి వెళ్ళిపోయి నైట్ 9 కల్లా ఎక్కేయచ్చు. వితిన్ 3 hours ఎక్కేసి అక్కడ రూమ్ తీసుకొని రేపు దర్శనం టైం వరకు ఉండేసి దాని తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. సో మా అమ్మగారు వచ్చేసి ఇప్పుడు జపాలి వెళ్ళేసి దాని తర్వాత మనం మళ్ళీ వెళ్దాం అంటున్నారు. ఇంకా ఏ డిసిషన్ సెట్ కాలేదు. ఆ డిసిషన్ సెట్ అయ్యాక ఏంటి ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. సో మన టికెట్ వచ్చేసి ఇదే అనమాట. ఇప్పుడే అలిపిరిమెట్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఇది అక్కడ కొట్టేసి వాకింగ్ స్టార్ట్ చేయాలి. తిన్న తర్వాత ఏదైనా మిగులుతో దయచేసి డస్ట్బిన్లోనే వేయాలి. బయట వేయడం వల్ల ఏమవుతుందంటే అవి తినడానికి జింకలు వస్తాయి. ఆ జింకలు తినడానికి చుట్టూ పుల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తిన్న తర్వాత ఏదైనా డస్ట్బిన్లోనే వేయాలి.
స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 3350 స్టెప్స్ ఉన్నాయి. అప్పుడే ప్లేట్లు కూడా ఏమంటారు గస వస్తుంది. సో ఇక్కడ ఫుల్ బొట్టులు పెట్టారు కదా, అది నీళ్ళు వేస్తుంటే మనకి జారుతున్నాయి కాళ్ళు. బ్రో స్కిడ్ అయితే అంతే బ్రో. 700 స్టెప్స్ నడిచేసరికి ఫుల్ చెమటలు పడుతున్నాయి. పోటపోటలు తీసుకున్నాము, బాదం పాలు తీసుకున్నాము. బట్ ప్రైసెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. మేబీ అది కామన్ కావచ్చు, బికాజ్ వాళ్ళు కింద నుంచి పై వరకు తీసుకునేవాళ్ళు కాబట్టి. కాళ్ళు అయితే మరీ అంత నొప్పి తీసుకోవట్లేదు. బట్ ఓకే. ఇప్పుడే గాలిగోపురం దగ్గరికి వచ్చాం. ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కూడా తెలియదు. బట్ ఈటింగ్ మ్యాంగో అలా నడుస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ గోవింద. ఈ చేతిలో మ్యాంగో ఉంది, ఇది పడేస్తే తిన్నామని ఉంది, ఫోన్లో చేతుంది. ఇది తిన్నామంటే రికార్డ్ చేయలేను, ఆగిపోతే నడవడానికి కష్టం అవుతుంది, మళ్ళీ క్లోజ్ చేస్తారు. సో మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాము? సో వీ హ్యావ్ టు గో టు దివ్య దర్శన్ టోకెన్ చెకింగ్ పాయింట్ అండ్ మొకలిమెట్ట గాలిగోపురం అండ్ లాస్ట్ తిరుమల. సో ఆల్మోస్ట్ 3550 to 850, ఆల్మోస్ట్ 1000 స్టెప్స్ ఎక్కాలి. ఇప్పుడే కూర్చున్నాం అనమాట. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి 4.40 కిలోమీటర్స్ ఉంది. స్టెప్స్ వచ్చేసి 800 ఉన్నాయి. ఫుల్ కాల్ నొప్పి వేస్తున్నాయి, కానీ ఈ లాస్ట్లో కొంచెం ఓకే, ఈజీగా ఉన్నాయి. మెట్లు లాంగ్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. స్టెప్స్ మాత్రం తక్కువనే ఉన్నాయి, కానీ డిస్టెన్స్ మాత్రం ఎక్కువ ఉంది. టైం వచ్చేసి 9:04 అవుతుంది. అండ్ ఇప్పుడు రోడ్ పక్కన నడుస్తున్నాము. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది తిరుమల ఘాట్కి. మేము 9 కల్లా తిరుమలకి రీచ్ అవుదాం అనుకున్నాము. మేము స్టార్ట్ చేసింది 6కి, మ్యాక్సిమం 3 అవర్స్లో అయిపోతుంది అనుకున్నాము. బట్ అవ్వలేదు. అండ్ కనీసం 10 కల్లా రీచ్ అవుతామో తిరుమల ఘాట్కి, లేదా చూద్దాము. కాళ్ళు నొప్పి తీస్తున్నాయి అసలు. బట్ ఓం నమో వెంకటేశాయ నడుస్తూ వెళ్తున్నాము. పక్కన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. నీళ్ళ బాటిల్ క్యారీ చేస్తూ, ఒక కవర్ క్యారీ చేస్తూ నడవాలంటే ఇట్స్ లైక్ వ్యక్తిగానే చెప్పుకోవాలి. వెయిట్ మన వెయిట్ మనం నడవాలి. ఇది అప్ ఉంటుంది కాబట్టి మనం పైకి వెళ్ళాలి. అండ్ ఈ వెయిట్ పట్టుకొని నడవాలి అంటే సత్యం. కానీ మనం ఒకటి అనుకుంటే అది చేయాలి. వెళ్దాం. ఇప్పుడు మొదలైద్ది అసలు సినిమా ఏందని. దగ్గర దగ్గర 2500 స్టెప్స్ నడుచుంటాము. కానీ మోకాళ్ళ నడక ఉంటుంది కదా, ఆడొచ్చిన పెయిన్ మాత్రం ఏడారాల అంత పెయిన్ వచ్చింది. అంటే అది స్లోప్ ఉంది కదా, ఆ స్లోప్ ఉంది కాబట్టి కొంచెం కాళ్ళకి నొప్పి తెలిసింది. ఒక 5 to 10 స్టెప్స్ వేయగానే గస నొప్పి ఆగిపోతున్నాము. సో వచ్చేసినాము దాటుకొని.
ఇప్పుడు ఇంకా నాకు తెలిసి 250 స్టెప్స్ ఉన్నాయి. దగ్గరకు వచ్చేసాము. ఫైనలీ వచ్చేసినాం. మనం అల్పిరి కాళ్ళనాడికి అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. వి డిడ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు రిటర్న్ తిరుపతి బికాజ్ మనకి ఇక్కడ రూమ్ ఇట్ లేదంట. జీవితం ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. అండ్ ఇప్పుడే మనం భోజనం చేసాం, అంటే డిన్నర్ అన్నమాట. నేను ఆనియన్ దోశ తిన్నాను అండ్ గోబీ రైస్ హాఫ్ ప్లేట్. సో టోటల్ బిల్ వచ్చేసి 230 రూపీస్ అయింది. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోటల్. దట్స్ ఇట్. హలో, గుడ్ మార్నింగ్ గైస్. దిస్ ఈస్ డే 2 ఆఫ్ తిరుమల సిరీస్. అండ్ ఈరోజు ఎప్పుడైతే మనం స్నానం చేసేసినాము, అంతా ఫ్రెష్ అప్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే టిఫిన్ తినేసి కపిల తీర్థం వెళ్ళేసి, కపిల తీర్థం దూరం ఏంటి లేదు, ఇక్కడే ఉంది. సో మనం అలా కొంచెం ముందరికి వెళ్తే అదే కపిల తీర్థం. సో ఇక్కడే రూమ్ తీసుకొని ఉన్నాము. నిన్న తిరుమల నుంచి నైట్ 10కి మళ్ళీ రిటర్న్, అక్కడ ఏం రూమ్లు లేవని మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ చూసుకొని ఇక్కడ దిగామన్నమాట. నైట్ 11:30 అయింటుంది. సో ఇప్పుడైతే టిఫిన్ చేసి మనము కపిల తీర్థం చూసుకొని దాని తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి తిరుమల పోయిన తర్వాత అక్కడ అన్నం తినేసి దర్శనానికి పోదాం అనుకుంటున్నాము. ఇప్పుడే ఎలా అవుతుందో చూపిస్తాను. మ్యాక్సిమం అదే ఉంటుంది. సో యా, వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది అసలు. ఇక్కడ కొండలు అదంతా. ఇప్పుడే కపిలేశ్వర స్వామి వారి ఆలయంకి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని తిరుమలకి వెళ్ళాలి. దర్శనం ఇప్పుడే అయిపోయింది, బయటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. ఇప్పుడు తిరుమల పోవాలి. సో ఇప్పుడే తిరుమల రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు వరాహస్వామి టెంపుల్. ఇప్పుడే బస్ దిగి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. బాగుంది నామం. సో ఇప్పుడే అన్నం తినేసి బయటకు వచ్చి తెచ్చుకున్నాము. ఇప్పుడు మనము దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి మనకి ఇచ్చిన టైం వచ్చేసి 3, కానీ మనం తొందరగా వెళ్తే బెస్ట్ అనేసి ముందే వెళ్ళిపోతున్నాము. అది ఎక్కడో ఏంటో తెలియదు, ఒకసారి కనుక్కొని వెళ్ళాలి.
ఇప్పుడు వచ్చినది. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది అండ్ వీ టుక్ సమ్ పిక్చర్స్ అండ్ ఫోన్ కూడా ఇప్పుడే తీసుకున్నాము. సో ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోవాలి బికాస్ వీ హ్యావ్ టు చెక్ అవుట్ ద రూమ్. ఇట్స్ 11:30కే ఉంది, టైం వచ్చేసి 10 అలా అవుతుంది. సో వీ హ్యావ్ టు త్వరగా తిరుపతికి వెళ్ళిపోయి హ్యావ్ టు చెక్ అవుట్ ద రూమ్ అండ్ వీ హ్యావ్ టు గో టు రిటర్న్ అనమాట. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. సో ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసాం, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. కానీ ఇక్కడ మినీ స్కామ్ టైప్ జరుగుతుంది. ఏంటంటే మనకి ఏదైతే హోటల్ చెక్ ఇన్ అవుతాం కదా, చెక్అవుట్ అయ్యే టైము మనకి వాళ్ళు ముందు ఏదైతే అంటే వాళ్ళే రాసేస్తున్నారు, అది వాళ్ళు రాసినట్టు కూడా చెప్పట్లేదు, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది చెప్పాలి కనీసం, ఇది స్కామ్, ఎనీ టైప్ ఆఫ్ స్కామ్. ఎందుకంటే స్కామ్ అని తెలియకుండా మేము రాస్తున్నారు ముందే. Just reached Kadapa. ఫైనలీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. టైం వచ్చేసి 4-5 అలా అవుతుంది. సో ఫుల్ నిద్ర వస్తుంది, బస్లో కూడా నిద్రపోలేదు. గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.